ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అది అనుకునేవన్నీ కూడా సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాఠశాల విద్యార్థులందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అన్న బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అన్నగారు బర్త్డే సందర్భంగా ఒక చిన్న నా తరపు నుంచి అలా తమ్మునిగా ఒక చిన్న గిఫ్ట్ 10th క్లాస్ పిల్లలకు చిన్నదే, అతి చిన్నదంటే చిన్నది నార్మల్గా ఒక ప్యాడ్, ఒక పౌచ్, 2 పెన్స్ మీ ఎగ్జామ్స్ గురించి నేను ఇచ్చేస్తున్నాను. నా చిన్న గిఫ్ట్ మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ మీరు 10th క్లాస్లో ప్రైవేట్ కన్నా డీట్గా గవర్నమెంట్ 10/10 GPA రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బనాల ప్రవీణ్ అన్న. కోరిక నెరవేర్చడం కోసం మేము శతవిధాల ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. ఎవరికి 10/10 వస్తే వాళ్ళందరికీ 10,000 నేను ఇస్తాను. ఏమంటున్నా 10/10 రావాలి. ఆల్ ది బెస్ట్. పాఠశాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఎప్పుడు మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మా పిల్లలు కూడా దృష్టి పెట్టుకొని ఏ చిన్నదిగా కూడా మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి గవర్నమెంట్ స్కూల్ అంటే నిజంగా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కార్పొరేటర్ అయిన తర్వాత నేను ఈ స్కూల్ని నిజంగా కూడా చాలా బాగా చేయాలన్న ఒక కాన్సెప్ట్ తోటి వచ్చి ఇక్కడ ఈ కట్టిన షెడ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న మన కిచెన్ ఏరియా కానివ్వండి, అక్కడ ల్యాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా హయాంలో చేసినందుకు నాకు నిజంగా సంతోషం అనిపించింది. కానీ ఒక పని పెండింగ్ ఉండిపోయింది. ఏదైతే బిల్డింగ్ని కొత్త స్ట్రక్చర్ ఒకటి G+2 ఒకటి 9 రూమ్లో 12 రూమ్లతో ఒక బిల్డింగ్ ఎస్టిమేషన్ పెట్టినాను. అది ప్రాసెస్లో ఉంది. సరే కార్పొరేటర్ పదవి ఉన్నా లేకున్నా ఆ బిల్డింగ్ వచ్చేంత వరకు మీ గురించి పోరాటం చేసి ఆ బిల్డింగ్ తెప్పిస్తానని చెప్పేసి కూడా మళ్ళొక్కసారి నేను తెలియజేస్తూ, మరి టీచర్ల కొరత ఉంది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా అనిరెడ్డి గారు అందులో మాత్రం గ్రాండ్గా సక్సెస్ అయినాం. ఉన్న టీచర్స్ కంటే ఎక్కువ మంది టీచర్స్ కూడా ఇంకా తీసుకురాగలిగినాం. మరి ఇక్కడ టీచర్స్ కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రిన్సిపల్, టీచర్స్ మీరందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి మళ్ళొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, స్కూల్లో ఏ అవసరం ఉన్నా కూడా మీరు మాత్రం ఖచ్చితంగా కార్పొరేటర్ ఉన్నా లేకున్నా మీరు నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేయండి, నన్ను పిలవండి, నాతో పని చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి బర్త్డే మీ స్కూల్ ప్రాంగణంలో చేసుకున్నందుకు నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. అడిగితే మేము ఉన్నామని చెప్పేసి మాకు ఇళ్ళవెళ్ళ అందుబాటున్నటువంటి ప్రవీణ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పదవులు అనేటివి శాశ్వతం కాదు కాబట్టి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి. పదవులు ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడు మాకు ఒక తమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పేసి, మేము మీకు తమ్ముళ్ళలాగా ఉండి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.